సాధిద్దాం శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం జై మాదిగ జై మాదిగ పోరాట సమితి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. మరి నిరసన దీక్షలో గత 2-3 రోజులుగా పాల్గొని సంఘీభావం మద్దతు తెలుపుతున్నటువంటి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి జై భీములు. మరి గత 3 దశాబ్దాలుగా గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం లోపల అనేక పద్ధతుల లోపల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు అనేక ఆందోళనలు చేయడం జరిగింది. మరి గతంలో 2004 సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ జరిగి ఒక 4 సంవత్సరాల పాటు అమలు జరిగినటువంటి సందర్భం లోపల అనేక మంది మాదిగ బిడ్డలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో కొంత న్యాయం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ నిలుపుదల చేయడంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం తీవ్రతరం చేయడం జరిగింది. మరి ఇప్పుడు గత 3 మాసాల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధత కల్పించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో జీవోను తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణ యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట అమలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీని నిలబెట్టుకోవడంలో ఆలస్యం జరుగుతూ ఉన్నది. చట్టబద్ధత కల్పించడం లోపల కొన్ని లోపాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ లోపాలను సవరించి ఎంఆర్పిఎస్ ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నదో ఆ డిమాండ్ అనుసరించి జనాభా దామాషా ప్రకారం ఎస్సీలలో ఉన్నటువంటి ఉపకులాలకు ఏబిసిడి వర్గీకరణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మాదిగలకు న్యాయం చేసి వారి జనాభా దామాషా ప్రకారం ఏబిసిడి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.